కూర్చున్న పన్నే బైబిల్ పల్లవి పాడుకుంటాం. మీ బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడు. భలే భలే మాట, భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. దేవుని వాక్యము ప్రభు బలలో పాలుబందకు మునుపు దేవుని వాక్యాన్ని ధ్యానించక మునుపు మనం బైబిల్ పల్లవి పాడుకుంటూ వచ్చాం. దాని ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు మనం బైబిల్ని చదవాలి. ఉదయ సాయంత్రము మన యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘంలో వాక్యాన్ని ధ్యానించి అనుభవం కలిగిన వారుగా ఉండాలని, కాబట్టి భక్సి గారు మన యొక్క సహవాసంలోనే ఈ బైబిల్ పల్లవిని ఏర్పాటు చేస్తూ వచ్చారు. కాబట్టి దేవుని వాక్యం ఇలా మనము ప్రేమ కలిగిన వారముగా, శ్రద్ధ కలిగిన వారు ఉన్నప్పుడు ఈ వాక్యము మన జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేదిగా ఉందని మరి తెలియపరచబడుతూ ఉంది. సమయం కొరకై మన సార్వత్రిక వాగ్దానము జ్ఞాపకం చేసుకుంటాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుంటాం. పేజీ నెంబరు పాత నిబంధనలో 177. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడేకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. మొదటి కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 31 వరకు మార్చి చదువుకుంటాం. పేజీ నెంబర్ 153 కొత్త నిబంధనలో మొదటి కొరింథీ పత్రిక 11:28 నుంచి 31 వరకు. నేను ఒక వచ్చిన చదువుతాను, మీరు మీ భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా చదువు. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగవలను. ఇందువలననే మీలో అనేకులు బలహీన రోగులు ఉన్నారు, చాలామంది నిద్రించున్నారు. సరే, చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ ఘనమైన నామ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈశ్వర తండ్రి, ప్రభా, జ్ఞాపకం చేసుకొని ఉదయకాలం ఆరాధనకు మా కొరకు గమనాన్ని తీసుకొచ్చిన లేఖన భాగాలకి స్తోత్రాలు. సులోమతి ప్రభా, సులోమోను జ్ఞాపకం చేసుకున్న రీతిలో సంధ్యారాగము చూపడుచు చంద్రబింబంతం గలది, సూర్యుని అంత స్వచ్ఛమును కలనగలది. తండ్రి, ప్యూహెసర్ సమబీ సైన్య బీకర్ ఎవరు ఏమి అని సెలవిస్తూ వచ్చారు. దయగల మా తండ్రి, గొప్ప సమూహము ప్రతి జనంలో నుంచి, ప్రతి వంశంలో నుంచి, ఆయా భాషలు మాట్లాడడం నుంచి ఎవరు లెక్కింపజాలని గొప్ప సమూహము వచ్చిందని సెలవిచ్చారు. అయితే సొలొమోతి తండ్రి, నేను నల్లని ధాన్యాన్ని సెలవిస్తూ వచ్చాను. దగిలిన మా తండ్రి,
ఆ ప్రభుని దర్శించలేక సమీపించలేక తండ్రి తన హృదయాన్ని తనకు కాసుకోలేని స్థితిలో ఉందని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రి నీ ప్రేమను ధ్వజముగా ఎత్తి తనను ప్రభువా విందుచాలకు పిలిచి, నా దేవా మీరు తనతో కూడా ప్రభువా సహవాసం కలిగి ఉండాలని సెలవిచ్చారు. నిజంగా లోకంలో పాపంలో తండ్రి నేను కూడా దోషభరితమైన జీవితంలో ఆదామును బోలి ప్రభువా నా దేవా నా మీద నీ పాపాన్ని బట్టి నా దేవా మరణశిక్షకు పాత్రునయుండి నిత్య నరక పాత్రునయించుండగా ప్రభువా నన్ను ప్రేమించిన దేవుడు నా కొరకై శాశ్వతమైన ప్రేమను ప్రేమించి అంతం వరకు ప్రేమించే ప్రేమను నీ ప్రేమ ఎత్తు లోతు వెడల్పు తెలియనంతగా మరణమంతా ప్రేమను నా ఎడ కనపరుస్తూ నేను బలహీనండుగా నా దేవా భక్తిహీనుడైంటుండగా తండ్రి పాపినైంటుండగా శత్రువునైంటుండగా నన్ను ప్రేమించి నీ అమూల్య రక్తాన్ని కార్చి ప్రభువా నీవు నన్ను కడిగి పవిత్రపరిచి రక్షించి స్తోత్రాలు. వెల చెల్లించలేని అమూల్య క్రయధనాన్ని బడి స్తోత్రాలు. తగిలి మా తండ్రి నీ ప్రజల మధ్య నన్నుంచి మీరు చూపుతూ వచ్చిన ప్రేమకై వందనాలు. ఎంత గొప్ప రక్షణ పాప క్షమాపణ నాకు ఇచ్చినందుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను ప్రభువా. ఏమీ లేని వాడినై ఉచితముగా నీవు ఇచ్చిన రక్షణ పాత్ర చేదబుట్టి నిన్ను ఆరాధిస్తూ గణపరుస్తున్నాను. ఆరాధనలో రెండవ భాగముగా నీ పరిశుద్ధ బల చుట్టూ ఒలివ మొక్కల వలె చేరాగట్టుకు మాకు ఇచ్చిన నీ కృపకై వందనాలు ప్రభువా. నీ శరీరానికి సాదృశ్యం రొట్టెలోను నీ రక్తానికి సాదృశ్యం ద్రాక్షలు యోగ్యంగా పాల్గొన్నట్లుగా సహాయం చేయండి. చదువుకున్న లేఖన భాగాలు ఆధారం చేసుకొని ప్రభువా మాతో మీరు మాట్లాడుతురండి. మీ సన్నిధి మాతో ఉంచండి. తెరవుడు ఆకాశం మీ స్పర్శ తాకుడు అనుగ్రహించండి. మా మధ్య సంచారం చేయండి. వినగలిగి చెవి గ్రహించగలిగే హృదయం అంగీకరించి లోబడే స్వభావం దయచేయండి ప్రభువా. మా గమనాలను నీ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. ఆ పాత్ర నన్ను కనికరించి సిలువ సాటును మరుగుపరిచి ప్రభువా ఈ సమయం కొరకు అవసరమైన మాటలు దయచేయం ప్రార్థన చేస్తూ మీ దయగలాస్తులకు అప్పగించుకుంటూ మేలుకై జరిగించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము. ఈ సంవత్సరం సార్వత్రిక వాగ్దానము మనకు అనుగ్రహిస్తబడుతూ వచ్చింది. రెండవ భాగం చూస్తే ద్వితీయోపదేశకాండం 31:8 నీ ముందర నడుచువాడు యెహోవాయే. ప్రకటన 7వ అధ్యాయం 17వ వచనంలో గొర్రె పిల్లయే జీవజల బొగ్గలెదుగు వారిని నడిపించును. ఈ సార్వత్రిక వాగ్దానం తన ప్రజల ఎడల దేవుడు చూపించేటువంటి కృపను జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి సార్వత్రిక వాగ్దానం బయలుపరిచేటువంటి మాట ఏంటంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీ ముందు నడిచేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన జీవజల బొగ్గలెదుగు వారిని నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి యెహోషువతో ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోషువ భయపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు, కలవరపడుతున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. భయపడకము, దిగులు పడకము, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటాడు. మార్గములో నీకు తోడై ఉందును. నువ్వు కుడికైనను 7వ వచనం నుంచి మనం చదివితే కుడికైన ఎడమకైన తొలగక నా ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానించాలి. నా ధర్మశాస్త్రాన్ని బోధింపక తప్పిపోకూడదు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానానికి కొన్ని షరతులు ఉంటాయి. కాబట్టి ఆ షరతులను మనం అనుసరించినప్పుడు ఆ వాగ్దానం తూచా తప్పకుండా దేవుడు మన ఎడల నెరవేర్చేవాడిగా ఉంటాడు. కాబట్టి దేవుడు మనకు తోడయుండి నడిపించినప్పుడు మానవులుగా ప్రభు బిడలముగా మనం ఎంతో విజయవంతమైనటువంటి జీవితం కలిగిన వారుగా ఉంటాం. కాబట్టి ఆ రీతిగా ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటూ వచ్చారు. వారికి వాగ్దానం చేశాడు దేవుడు. ఎప్పుడు వాగ్దానం చేశాడు అంటే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 13వ వచనం. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి
ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరు ఎవరికి దాసులగుదురో అని దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాముకి. ఎప్పుడు చేశాడు? అబ్రహాముకి పిల్లలే లేరు. అబ్రహాముకి పిల్లలు ఉండరు, అప్పుడు లేరు. అందుకని పై వచ్చిన ఉంటాడు, నాకేముంటే నువ్వు ఏమైందయ్యా, నా పెద్ద దాసుడే కదా నా ఆస్తికి కర్త వారసుడవుతాడు అంటే, అబ్రహామా భయపడకము, నేను నీ కేడెమును, నీ బహుమానం అత్యధికంగా చేస్తారన్నాడు. కాబట్టి ప్యారా, దేవుని వాగ్దానము ఎంతో మరి శక్తివంతమైంది. దేవుడి వాగ్దానము ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పనివాడు. ఆయన మాట ఇస్తే సంపూర్ణముగా నెరవేర్చేవాడు, సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఆ దేవుని కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తులో 430 సంవత్సరాలు మూలుగుచున్నప్పుడు దేవుడు వారు మరవిన్నాడు, వారి కొరకు దిగి వచ్చాడు. వారు ఎంతకాలము మరబెడుతూ వచ్చాడు, అయ్యా ప్రభా మేము ఈ బానిసత్వంలో మగ్గిపోతున్నాం. నిర్గమాకాండం మనకు తెలిసిన భాగమే, కానీ నిర్గమాకాండం 3వ అధ్యాయము 14 వచనాలు చూస్తే మనము వారు వీటికొరకు చేసే పనిలో వారిని శ్రమబెట్టి వారి ప్రాణాలు విసిగించిన రాయబడుతూ వచ్చింది. కాబట్టి 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూస్తే, నేను మీ బాధను నిశ్చయముగా సూచితిని, పనుల్లో తమను కష్టపెట్టి వారి నాకు తెలిసే ఉన్నవి కాబట్టి నేను మిమ్మల్ని విడిపించటకును పాలు తేళ్లు ప్రవహించే దేశం నడిపించటకును దిగి వచ్చినా అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలను దేవుని యొక్క ఉద్దేశము ద్వారా, దేవుని యొక్క ఆలోచన ద్వారా ఆనాడు అబ్రహాంతో చేసిన వాగ్దాన్ని నెరవేర్చాలని ఉద్దేశం కలిగిన వాడై ఆయన వారి కొరకై దిగి వచ్చాడు. వారిని వాగ్దాత దేశానికి నడిపించడానికి దిగి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ ఏం మాట్లాడుతూ వచ్చామంటే, అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, నేను మిమ్మల్ని విడిపించటకును పాలు తేళ్లు ప్రవహించే దేశంలోకి నడిపించటకు నేను దిగి వచ్చి ఉన్నాను. విడిపించడం మాత్రమే కాదు, కానీ నడిపించే దేవుడు, మన జీవితంలో మార్గములో నడిపించే దేవుడు. విశ్వాస యాత్రా జీవితంలో నీవు కూడా మనం ఎవరు అంటే, దేవుని వాక్యం రాయబడుతూ ఉంది, మనము పరదేశులను యాత్రికులమై ఉన్నాం. అర్థమవుతుందా? ఎవరో మనం రక్షించబడి ప్రభు బలలో పాలు పొందేటువంటి మన జీవితంలో మనకు కలిగినటువంటి నిరీక్షణ గురి ఏంటంటే, మనము పరదేశులను యాత్రికులము. ఈ లోకంలో మనం యాత్ర చేస్తున్నాం, మనం ప్రయాణం చేస్తున్నాం. మన ప్రయాణం ఎక్కడికి? దేవుడు మన కొరకై వాగ్దానం చేసినటువంటి గమ్యస్థానానికి. చేశాడు కదా మనకు కూడా వాగ్దానం. ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయము 1-3 వచనాలు చూస్తే, కలవరపడకుడి, భయపడకుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుతున్నాను. నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలంలో మీరు కూడా ఉండలాగన మరలా వచ్చి నా యొద్ద నుండి నేను మిమ్మల్ని. ఏంటి ప్రభు యొక్క ఉద్దేశం అంటే, నా యొద్ద మీరు ఉండాలా, నా యొద్ద మీరు ఉండాలా. మీరు ఎక్కడుండారు అంటే, ఒకప్పుడు నా యొద్దే ఉండారు. ఎక్కడ? ఆది కాండంలో మనం చూస్తే ఆదాము అవ్వలు ఎక్కడుండారు? ప్రభుతోనే సహవాసం చేశారు. ప్రభుతో సహవాసం చేసినటువంటి వారు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా దేవునికి ఏమైపోయారంట? దూరస్తులైపోయారు. మరణం ఏలే పరిస్థితికి వచ్చింది. మరణము మానవాళ్ళని ఏలే పరిస్థితికి వచ్చినప్పుడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ మహిమ నుంచి లోకానికి మానవుడిగా దిగివచ్చి మానవుడి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు? దూరస్తులైన అందరిని వారిని ఎక్కడ చేసినట్ట? సమీపస్తులుగా చేశాడు. మనకు తెలుసు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనము 2వ అధ్యాయము 12 వచనం నుంచి మనం చూస్తే, దూరస్తులను మనం ఏం చేశాడంట? సమీపస్తులుగా చేసి సమాధాన కారకుడు అవుతూ వచ్చాడు. కాబట్టి ప్రియారా, ఈ సమాధాన కారకుడు నన్ను ఎక్కడ నడిపిస్తున్నా అంటే, ఆ యొక్క నిత్య మహిమలోనికి చేర్చే వరకు మనకు తోడై ఉంటాడు. ఇది విశ్వాస యాత్ర యొక్క జీవితంలో నిరీక్షణ. ఆ నిరీక్షణతోనే మనం ప్రభు వల్ల పాల్గొంటున్నాం. ఏదో ఆచారపూర్వకంగా అలవాటుపూర్వకంగా ప్రభు బలలో పాలు పొందేది కానే కాదు. నీకు నాకు ఒక నిరీక్షణ ఉండాలి. నీకు వచ్చే కష్టాల్లో, పరీక్షల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో పరిస్థితులు ఏమైనా రావచ్చు, కానీ మానవుడికి ప్రభు బిడ్డలుగా
నీవు నేను ఒక నిరీక్షణ గురి కలిగి ఉన్నాం. ఏంటి ఆ గురి అంటే ప్రియారా, ఒక దినాన నా ప్రభు వస్తాడు, లేక నేను ఈ లోకం విడిస్తే నా ప్రభుతో కూడా ఉంటాను. అక్కడ వేదన లేని స్థలం, వేదనని ప్రకటన గ్రంథం 21 అధ్యాయం మనం చూస్తే 3వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రియులారా ఆ దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, ఆయన వారి ప్రజలైందురు, తానే వారి దేవుడయుండి వారికి తోడైండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమైనను యాదనైనను దుఃఖమైనను లేని స్థలము అది. ప్రియులారా, ఈ లోకంలో మన జీవితంలో ఎన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, మరణపాయ స్థితులు, కన్నీరుతో వెళ్ళేటువంటి స్థితులు, కష్టాలతో వెళ్ళే స్థితులు, నిందలు, వేదనలు, అవమానాలు, ఎన్నో పరిస్థితులు గుండా విశ్వాస యాత్రా జీవితంలో మనుషుడు లేక నీవు నేను ప్రయాణించినప్పుడు ఆ ప్రభు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఆనాడు బయలుదేరి ఐగుప్తుని విడిచి వచ్చినారు. ఐగుప్తుని బలమైన హస్తముతో మోషేని ఏర్పరచుకొని దాదాపు 10 సూచక్రియలు చేసి దేవుడు ఆనాడు భయంకరమైనటువంటి వధను ఐగుప్తులో కావించి ఆయన విజయవంతంగా ప్రభువుని తీసుకొచ్చాడు. ఒక మాట చదవండి, సంఖ్యాకాండము 33వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 3వ వచనం. మొదటి నెల రామాశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిసూలందరినీ ఐగుప్తులు పాతిపెట్టుకొని చుండగా ఇశ్రాయేల్ అందరూ ఐగుప్తుల కన్నుల ఎదుట జయోత్సవముతో బయలుదేరి వచ్చారంట. ఎట్లా వచ్చారంట? జయోత్సవముతో వచ్చారు. ఎంత గొప్ప విడుదల! మానవుడి ఎడల, తన ప్రజల ఎడల దేవుడు గావిస్తూ వచ్చాడు. ఆనాటి నుంచి దేవుడు వారిని నడిపించాడు. వారికి ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డం వచ్చి వారు కృంగిపోయే పరిస్థితిలో, అయ్యో ఐగుప్తులో సమాధులు లేక ఎక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావని మోషే మీద తిరుగుబడుతున్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు ఆగిపోక సాగిపోవుడి. 15 అధ్యాయం 14 అధ్యాయం 15 మాట చూస్తే, మీరేలా మోషే ఎందుకు ఆగిపోయారు? మీరు సాగిపోవుడి, నీ చేతిలో ఉంది ఏంటి? కర్ర, ఆ సముద్రం వైపు చూపు, పాయలవుతుంది. కాబట్టి ప్రేరా, మార్గములో సముద్రంలో మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు దేవాది దేవుడు. కాబట్టి వారు విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నారు. అరణ్యంలోనికి వచ్చారు. అయ్యో మాకు ఆహారం లేదే, మాకు ఐగుప్తులో మంచిగా కూరగాయలు, కీరగాయలు, దోసకాయలు దొరికినాయి, ఉల్లిగడ్డలు దొరికినాయి, ఇక్కడ మాకేముంది? మరలా తిరుగుబాటు. విశ్వాస యాత్రా జీవితంలో అనేక సార్లు తిరుగుబడేటువంటి స్వభావం ప్రియులారా. అయితే దేవుడు ఏం చేశాడు? అద్భుతమైన రీతిలో ఆకాశం మీద నుంచి మన్నాను కురిపించాడు. ఇది ఏమిటి అన్నప్పుడు, ఇది మన్నా, అది తెల్లని కొత్తిమీర గింజవలే తెల్లగా ఉంది. కాబట్టి ప్రియారా, ఇది ఏమిటి అంటే, ఇది మన్నా, పరలోకములో దేవదూతలు భుజించేటువంటి మన్నాను మానవుడికి అనుగ్రహించాడు. వారికి దాహమైనప్పుడు బండలో నుంచి నీళ్ళిచ్చాడు. ఆత్మీయంగా కొద్ది కొద్దిగా పాపభరితమైన జీవితం నుంచి విడిపించబడి ఆత్మీయంగా కొద్ది కొద్దిగా ఎదిగే క్రమంలో ప్రియులారా వారికి శత్రువులు ఎదురయ్యారు. ఎక్కడ అంటే నిర్గమాకాండం 17వ అధ్యాయం. వారు బండను నీళ్లు తాగే సమయంలో వారికి ఎవరు ఎదురొచ్చారంట? చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం చదవండి, మొదటి వచనం. యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో యెహోవాను శోధింపనేలా హోరేబులోని బండ మీద
నేను నీకు ఎదురుగా నిలిచితిని. కాబట్టి ప్రియరా, బండను బగలగొట్టి దేవుడు ప్రభు నీళ్ళు ఇచ్చి వస్తూ వచ్చాడు. ప్రజల యొక్క దాహాన్ని తీర్చాడు. ఎప్పుడైతే వారు ఆత్మీయమైనటువంటి నీటిని, ఆత్మీయమైనటువంటి దాహాన్ని తీర్చుకుంటూ వచ్చారో వారికి ఎవరు ఎదురొచ్చారంట? శత్రువులు ఎదురొచ్చారు. ఎవరు వారంటే అమాలేకులు. చదవండి ఆ మాట. తర్వాత అమాలేకులు వచ్చి ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా కాబట్టి ప్రియరా, ఇశ్రాయేలు ప్రజలకు ఆత్మీయమైనటువంటి ఉరికలుపులో బలపరిచేటువంటి సమయంలో అమాలేకులు అనేటువంటి వారు ఎదురొచ్చేవారంటే వారు. ఈనాడు విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలముగా ప్రభునందు శ్వాసం ఉంచిన నా జీవితంలో ప్రభు యొక్క సన్నిధిలో మనం వెళ్ళేటప్పుడు అనేక రీతులుగా శత్రువు మనల్ని అడ్డగించేటువంటి వాడుగా ఉంటాడు. విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలముగా ప్రభుని ఎరిగిన వారంగా ప్రభునందు శ్వాసం ఉంచే నా జీవితంలో మనము శత్రువుని జయించాల. ప్రభు అంటున్నాడు, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, భయపడకము, దిగులు పడకము, నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. కాబట్టి ఆజ్ఞాపించాడు. దేవుని యొక్క మాటను విని దేవుని యొక్క సన్నిధిలో విధేయులమై సాగిపోయినప్పుడు ప్రియారా, ప్రభు యొక్క సహవాసము, ప్రభు యొక్క తోడు, ప్రభు యొక్క ఆదరణ, ప్రభు యొక్క నెమ్మది మనకిచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. అనేక సార్లు దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని సన్నిధిని అలక్ష్యం చేయటం వల్ల, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యమైనటువంటి స్వభావం కలిగి ఉండటం వల్ల ఎన్నో కష్టాలు, పరిస్థితులు గుండా మనం వెళ్ళేటువంటి స్థితి ఉందని దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడతా ఉంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటకు విధై జీవించవలసిన వారు దేవునికి అవిధేయులుగా ఉంటూ వచ్చారు. అనేక సార్లు దేవునికి అవిధేయులుగా ఉంటూ వచ్చాడు. అందుకని కీర్తనకారుడు మాట అంటున్నాడు, 81వ కీర్తన, ఆసాపు కీర్తనలో చూడండి ఆ మాట. ఆసాపు కీర్తన 81వ కీర్తన చదవండి, 8వ వచనం. నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని యెడల ఎంత మేలు, ఎంత మేలు, ఎంత మేలు. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వింటే నీకెంతో మేలు. కారణం ఏంటంటే అనేక సార్లు దేవుని మీద తిరుగుబాటు చేసే స్వభావం, దేవుని అలక్ష్యం చేసేటువంటి స్వభావం, దేవుని లక్ష్య పెట్టినటువంటి స్వభావం వారు పొందుతూ వచ్చారు. అందుకని ప్రభు అంటున్నాడు, జ్ఞాపకం చేస్తామన్నాడు. 12వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, కాబట్టి వారు స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాట్యనొక్కు నేను వారిని అప్పగించి తిని, అయ్యో నా ప్రజలారా, నా మాట విని ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారికి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండు. కాబట్టి ప్రియారా, దేవుని యొక్క సన్నిధిని మాట వినకుండా దేవుని అలక్ష్యం చేసినటువంటి స్వభావం ద్వారా నాడు మానవుడు విశ్వాస యాత్రా జీవితంలో ఎన్నో నష్టాలకు గురైనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఆ రీతిగా వస్తూ ఉండగా దేవుడు అనేక రీతిలుగా వారికి న్యాయాధిపతులను కలగజేస్తూ వచ్చాడు. వారు అనేక రీతిలుగా నడుస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నాడు. వారు కుడికి ఎడమకు తడుకున్నప్పుడు కష్టాల్లో, కన్నీటిలో, బాధల్లో, ఇరుకుల్లో ప్రభు వారిని నడిపించేటువంటి వాడుగా ఉన్నాడు. అయితే సమూయేలు గ్రంథంలో మనకు వచ్చినప్పుడు ప్రభు చూసినప్పుడు వారు ఏమన్నారంటే, మాకు సర్వలోక మర్యాద కొరకు ఏలినట్లుగా మాకు ఒక రాజు కావాలి. ఏం కోరుకున్నారంట? మాకు రాజు కావాలి. ఇప్పుడు దాకా ఎవరు ఏలేరు వారిని? ఎవరు ఏలేరు? ఐగుప్తులో నుంచి తీసుకొచ్చింది ఎవరు? దేవుడే కదా. ఎన్ని పరిస్థితులైనా దాదాపు 42 శత్రువులు వారికి ఎదురవుతూ వచ్చారు.
అమాలేకీయులు కానీ, పెరిజ్జీలు కానీ, హివీలు కానీ, హెచ్చీలు కానీ, ప్రియులారా, వారందరినీ జయించుకుంటూ వచ్చాడు ప్రభు. వారందరినీ ముందుగా నడుస్తూ దేవుడు వారికి సరైనటువంటి మార్గం చూపిస్తూ తీసుకుని వచ్చినటువంటి ఆ ప్రభువుని మీరేం చేసి వచ్చారంట? రాజు కావాలని కోరుకుంటూ వచ్చారు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం చదువమ్మా, 8వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి ప్రియారా, ఆ మాట సమూయేలుకు బాధ కలిగింది. ఏంటంటే మాకు రాజు కావాలని కోరుకుంటూ వచ్చారు, రాజు కావాలని కోరుకుంటూ వచ్చారు. కాబట్టి అందుకని 7వ వచనం మనం చూస్తే, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నింటినీ ప్రకారముగా జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తు నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేసి వచ్చిన కార్యములన్నిటిని ప్రకారము వారు నీ ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. ఈ మాట సమూయేలుకు కష్టతరంగా ఉంది, కానీ దేవుడు తన ప్రజల మాటను వినటానికి ఇష్టపడుతూ వచ్చాడు. వారిని తమ్ముని ఏలకుండా నన్నే నిరాకరించారు. నిన్ను కాదయ్యా, నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు కష్టపడతావు? అనేక సార్లు విశ్వాసయాత్రా జీవితంలో మనల్ని ప్రేమించి రక్షించుకున్న దేవుని సన్నిధిని అలక్ష్యంగా మన యొక్క విధానం ఉంటూ ఉంది ప్రియారా. అనేక సార్లు దేవునికి నిర్లక్ష్యమైన స్వభావం కలిగినటువంటి వారుగా ఉన్నాము. కాబట్టి రాజుని తీసుకొచ్చాడు. తర్వాత అంటున్నాడు, ఆ రాజు ఎట్టి పనులు చేస్తాడో వారితో వారిని ఏలబోయే రాజు. 10వ వచనం మనం చూసి, సమూయేలు తన రాజును అడిగినందున జనులను యెహోవా మాటలను వినిపించెను. ఇలాగో చెప్పాను, మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడనగా. కాబట్టి సంగతులు అనేక సాధనలు ఉన్నాయి. అది మీ కుమారులను పట్టుకుంటాడు, మీ ఆస్తిని పట్టుకుంటాడు, మీ గద్దాబాలను పట్టుకుంటాడు. కాబట్టి వారిని కొంతమందిని సైన్యంలో చేర్చుకుంటాడు. కాబట్టి చెబుతూ వచ్చాడు. కాబట్టి ప్రియారా, దేవుని సన్నిధిలో దేవుని మనకు రాజుగా, దేవుడే మనకు ఏలికగా ఉండాలి. అనేక సార్లు విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలుగా ఇటువంటి గ్రహింపు లేనటువంటి వారముగా దేవునికి లోబడవలసినటువంటి సమయంలో దేవుని సన్నిధిని మనం అలక్ష్యం చేస్తూ దేనికో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలకు మనం లొగ్గేవారుగా ఉంటాం. ఆ రాజు సౌలుని ఏర్పరుస్తూ వచ్చాడు. సౌలుతో ఏం చెప్పాడు దేవుడు? చూడమాట, సౌలుని ఏర్పరచుకొని ఏం చెబుతూ వచ్చాడు చూడండి. 7వ వచనం, 10వ అధ్యాయం 7వ వచనం, 7, 8 వచనాలు. దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచన నీకు సంభవించిన తర్వాత నువ్వు గిల్గాలకు వెళ్ళగా దహన బలులను ఏడు దినముల పాటు నువ్వు అక్కడ నిలవవలెను. కాబట్టి దైవజనుడు చెప్పిన మాట తూచే తప్పకుండా వినాలా. ఎవరు? రాజు, లేక ఇశ్రాయేలు ప్రజలకు రాజు. అయితే ప్రియారా, దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేసినటువంటి వాడుగా సౌలు ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాడు. చూడండి ఒక మాట, 8వ అధ్యాయం 13వ అధ్యాయము సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి వందనము చేయుటకై బయలుదేరగా ఏమంటున్నా, నా అంతటికి నేను
కాబట్టి ప్రియారా, అది తను చేసినటువంటి అవిధేయత, బలహీనత. దేవుని ఆజ్ఞను మీరకూడదు ప్రియారా. ఎప్పుడైనా సరే నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా అన్నాడు. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కాబట్టి నా ఆజ్ఞను శిరసా వహించుము. ఈనాడు సౌలు యొక్క జీవితంలో శత్రువులు మీద పడుతున్నారని, ఫిలిప్తీలు వస్తున్నారని సాహసించి బలర్పించాడు. బలర్పించవలసింది ఎవరు? యాజకుడు. ఎవరు అర్పించాలమ్మా? యాజకుడు సమూయేలు అర్పించాల. అయితే ఆయన రావటం ఆలస్యమైందంట శత్రువుల మీదకి. ఇంతకుముందు శత్రువులు జయించింది ఎవరు? దేవుడు. అంతకుముందు ఉన్నటువంటి ఉపద్రవాలన్నింటిలో దేవుడు తోడైనాడు. దేవుడు తన పక్షాన చేసినటువంటి మేలునంతా కూడా సౌలు మరిచిపోయాడు. మరిచిపోయి ఏం చేస్తూ వచ్చాడంటే తానే సాహసించి బలి అర్పిస్తూ వచ్చాడు. అందుకని ప్రభు అంటున్నాడు 12వ వచనం, 13వ వచనం, అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచియుండెను, అయితే నీ రాజ్యము నిలవదు. దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను సదాకాలం ఆశీర్వదించాలని, సదాకాలం నిన్ను దీవించాలని, అధికారిగా ఉండాలని, సదాకాలం నీవు మహిమకరంగా దేవుని యొక్క సన్నిధిలో వెలగాలని ఉద్దేశం కలిగినటువంటి వాడుగా ప్రభు ఉన్నాడు. కానీ అవివేకపు పనులు చేసుకొని విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలం కానీ సాన్సార్లు ప్రియారా, మనం అలాగే ఉంటూ వచ్చాం. మనం సమర్థించుకుంటాం. ఎందుకు చేసావు ఆ పని అంటే ఏదో సాగు చెబుతాం. ఎందుకు చేశారు ఆ పని అంటే ఏదో ఒక సాకులు చెప్పేవారుగా ఉంటాం. దేవుని సన్నిధిలో ప్రభు బిడ్డలముగా, ప్రభు నెరిగిన వారంగా, విశ్వాస యాత్రా జీవితంలో కుటుంబముగా, వ్యక్తిగతంగా, సంఘముగా మనం చేసే నియామకముల్లో, పనుల్లో ఎక్కడ ప్రభుకి ఇష్టానుసారమైనటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి వారుగా ఉన్నామా, లేక మనంతటా మనమే సాహసించి దేవుని బిడ్డలమే, ప్రభు బలలో పాలుపొందేవారమే, ఆరాధన చేసేవారమే, కానీ మన వైఖరి ప్రభువుకి దూరంగా ఉంది. ప్రభు ఆత్మానుసారమైన నడిపింపు మనలో లేదు. కారణం ఏంటంటే మన స్వసిత్తాన్ని, స్వనీతిని ప్రకటించేటువంటి వారుగా ఉన్నాం. సౌలు యొక్క జీవితంలో కూడా సౌలు అంటాడు, నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఎంతటిది, ఇశ్రాయేల్లో నా కుటుంబము బెన్యామీను కుటుంబం. బెన్యామీన్ ఎవరమ్మా? 12 మంది ఇశ్రాయేలు ప్రజల్లో, 12 మంది సంతానంలో, యాకోబు సంతానంలో బెన్యామీన్ ఎంతటోడు? చివరోడు. అవునా? బెన్యామీను కంటే ముందు ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు కదా. బెన్యామీను చివరివాడు. దేవుని వాక్యం రాయబడుతూ వచ్చింది, ప్రథముడికి రాజ్యం, రాజసింహాసనం మీద ఎవరు కూర్చోవాలా? ప్రథముడు కూర్చోవాలా. చివరివాడిని దేవుడు కూర్చోబెట్టి తన కృపను బయలుపరుస్తూ వచ్చాడు. అటువంటి కృపనిచ్చి నీకు అర్హత లేని దాన్ని, నీకు అసలు రావడానికి ఎటువంటి అవకాశం లేని దాన్ని దేవుడు నీకు ఇచ్చి ఒక ప్రథమ స్థానం మీద కూర్చోబెడితే ఎంత కృతజ్ఞులమై ప్రభువుని సేవించాలా, ఎంత కృతజ్ఞులమై మనం ప్రభుని వెంబడించాలా, ఎంత కృతజ్ఞతలు కలిగిన వారమై మనం ప్రభుని వెంబడించేటువంటి వారుగా ఉండాలో ప్రియారా. అయితే ఆ ప్రభుని అలక్ష్యం చేసినటువంటి వాడుగా, నిర్లక్ష్యం చేసినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. ప్రియారా, ఇది సౌలు యొక్క జీవితంలో ఎంతో నష్టాన్ని కలిగించింది. అందుకనే ప్రభు అంటున్నాడు 15వ అధ్యాయం రండి, 15వ అధ్యాయం 1వ వచనం, ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిపించి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు ఒదిగి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేయులకు అందరకును హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. ఏం చెప్పాడు? అమాలేకులను. ఎందుకంటే
నా ప్రజలైన ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు అమాలేకులు వారిని ఎంతో నష్టం కలిగించే సంగతి నాకు జ్ఞాపకమే. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోవచ్చు, వారి మధ్య ఉన్న నాయకులు మర్చిపోవచ్చు, ప్రభువు మాత్రం ఎన్నడూ కూడా మర్చిపోయేవాడు కాదు. ఎందుకంటే తన ప్రజల ఎడల ఆయనకున్న మక్కువ, తన ప్రజల ఎడల ఆయనకున్న ప్రేమ ఎంతో ఎంతో ప్రేమ గొప్పదైనటువంటి ప్రియారా. అటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఆ ప్రభువుకి సంపూర్ణ విధేయులై సాగిపోవాల్సినటువంటి వ్యక్తి అమాలేకులను కలిగిన సమస్తాన్ని చంపమంటే ఏం చేస్తూ వచ్చాయంటే మేలైన వాటిని తప్పిస్తూ వచ్చాడు. చూడండి మాట జ్ఞాపకం చేసుకుంటే 15వ అధ్యాయము 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపక, ఇప్పుడు ప్రభు అన్నాడు 10వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞ గైకొనకపోయాను కనుక అతని రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఈనాడు విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలముగా, ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభునందు శ్వాసం ఉంచడానికి నీవు నేను మన యొక్క విశ్వాస యాత్రా జీవితం ప్రభుకి అనుకూలంగా నడుస్తూ ఉందా ప్రియారా? ప్రభువుకు ప్రతికూలంగా నడుస్తున్నామా? మనం ప్రశ్న చేసుకోవాలి. ఆ ప్రభు వల్ల పాలు పొందేటువంటి మన జీవితంలో, ఆ ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యం రొట్టెలో పాలు పొందేటువంటి మన జీవితంలో, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసంలో పాలు పొందేటువంటి మన జీవితంలో మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రభువుకు అనుకూలంగా ఉన్నామా? మన తలంపులు, ఆలోచనలు, మాటలు, క్రియలు, మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితంలో అనుకూలమైనటువంటి వైఖరితో ఉన్నామా? మన యొక్క మార్గం ప్రతికూలంగా ఉందా ప్రభువుకి? సౌలైతే దేవునికి అనుకూలుడు కాకుండా ప్రతికూలంగా నడుస్తూ వచ్చినందుకు, సౌలు విషయమై తన రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇప్పుడు అంటున్నాడు సమూయేలు, మనకు తెలిసిన భాగమే, సమూయేలుతో వందన చూసి చేసి యెహోవా, చదవండి ఆ మాట 13వ వచనం. యెహోవా వలన నీవు ఆశీర్వాదం కలుగును గాక. రాత్రి సెలవిచ్చాడు. కాబట్టి ప్రియారా, సమూయేలు కూడా కోపావేశుడై 11వ వచనం చూస్తే, అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరబెట్టుచుండెను. దేవుడు సమూయేలుతో చెబుతున్నాడు, సమూయేలా, నేనెంతో ప్రేమతో ప్రజల మాట విని సౌలును రాజుగా నియమిస్తే అతడు నా మాట వెనక తిరిగి నాకెంతో బాధ కలిగించినటువంటి వాడుగా ఉన్నాడు. అతని నిమిత్తం నేను పశ్చాత్తాపడుతున్నానంటే, పాపంలో ఉన్న వ్యక్తి, అవిధేయతలో ఉన్న వ్యక్తి, ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తి ఇప్పుడు అంటున్నాడు, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వదింపబడుగాక అని సమూయేలుని ఆశీర్వదిస్తున్నాడు. ఈనాడు విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలుగా, గ్రహింపు లేని వారముగా, సరైనటువంటి ఆలోచన అవగాహన లేనటువంటి వారముగా మన జీవితం కొనసాగించేటువంటి వారుగా ఉన్నాం ప్రియులారా. అనేక సార్లు దేవుని సన్నిధిని ఎలాగ ఉండాలో మనకు అర్థం కాని పరిస్థితి. మన బలహీనతను మనం ఎరగకుండానే ఇతరుల విషయంలో మనము ఏలుబెట్టి చూపించేటువంటి వారముగా, మన పరిస్థితి మనం అర్థం కాకుండానే ఇతరులను మనము ప్రియులారా ఆటంకపరిచేటువంటి వారుగా ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. విశ్వాస యాత్రజులు ప్రభు బిడ్డలముగా ఏ అమాలేకులను చంపకుండా, నిర్మూలన చేయకుండా సౌలు ఉంటూ వచ్చాడు, అదే అమాలేకులు సౌలుని చంపారు. ఇది మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో చూస్తే, లేకపోతే 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం. వాడు జనుల యుద్ధంలో నిలవలేక పారిపోయి అనేకులు పడి చచ్చిరి. సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరి.
నీకు ఎలాగూ తెలిసినది అని దావీదు వాడిని అడుగగా వాడింట్లో నేను ఎవరు చంపారంట? ఎవరు చంపారు ఇప్పుడు? అమాలేకులు. అమాలేకులు అంటే ఎవరు తెలుసా? విశ్వాస యాత్రా జీవితంలో నీకు నాకు శత్రువు మన శరీరమే. ఎవరంట? మన శరీరమే అమాలేకులు. పౌలు అంటాడు రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం అంటాడు. చదవండి. రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచి ఏది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, దాన్ని చేయుటకు నాకు కలగట్లేదు. నేను చేయగోరి మేలును చేయకోరిన కీడునే కాబట్టి చదువు. కాబట్టి ప్రియారా, విశ్వాస యాత్రా జీవితంలో నీవు ఆత్మానుసారంగా ప్రవర్తించాలని, మేలు చేయాలని, మహిమకరంగా దేవుని మహిమపరచాలని ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా నీ శరీరము నిన్ను ఆటంకపరిచేదిగా ఉంది. పౌలు అంటాడు, అయ్యో నాలో 2 నియమములు కనబడుతున్నాయి, ఒకటి ఆత్మకును ఒకటి శరీరానికి నన్ను పాపానికి ఈడుస్తున్నాయి. 24వ వచనం అంటాడు, అయ్యో ఇట్టి మరణముకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అనేటువంటి మాట అక్కడ రాస్తూ వచ్చాడు. కాబట్టి 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రియులారా, విశ్వాస యాత్రా జీవితంలో నీ శరీరము నిన్ను ఆటంకపరుస్తూ అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 వస్తున్నాడు, ఆత్మచేత శరీర క్రియలను చంపుము, అప్పుడు నీవు బ్రతుకు. చదవను ఆ మాట అక్కడ చూడు. శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారు ఇందురు కానీ, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల అప్పుడు జీవించదు. ఎప్పుడు నీవు దేవుని కొరకై జీవిస్తావు అంటే ఆత్మచేత శరీర క్రియలు ఏం చేయాలంట? చంపాలి. అనేక సార్లు శరీరాన్ని ఆధారం చేసుకుని శరీర సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో మన జీవితాన్ని కొనసాగుతూ దేవునికి అయోగ్యముగా మనటువంటి వారుగా ఉంటున్నాం. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. గలతీ 5:19. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషమును, కలహము, మత్సరములు, విరోధములు, క్రోధములు, కక్షలు, చదవమ్మ. వీటిని చేయువాడు ఎవడు కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. దాదాపు 13 ఉన్నాయి. ఏమున్నాయి దాంట్లో? చాలా ఉన్నాయి. వాటన్నిటిలో కొన్ని మనం చూస్తే కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన వీటిని చేయవాడు దేవుని రాజ్యానికి వెళ్ళలేడు. అర్థమవుతుందా? అసూయ, ద్వేషము, కలహము, మత్సరము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బలలో పాలు పొందేటువంటి ప్రభు బిడ్డ ఇటువంటి హృదయం కలిగి, శరీర సంబంధం ఆలోచన కలిగి ప్రభు బలలో పాలు పొందితే ఆ నిత్య రాజ్యము నీ కొరకై సిద్ధపరిచిన ప్రభు నీ కొరకై కలవరి సిలువలో తను తాను బలిగా అర్పించుకొని కార్చిన అమూల్య రక్తంతో నిన్ను కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నూతనపరిచిన ఆ ప్రభు ఇటువంటి అవిధేయతో శరీర సంబంధం ఆలోచనలతో నువ్వు ప్రభు వల్ల పాల్పొందితే, అందుకని అంటున్నాడు, ఇందువలన అనేకులు మీలో బలహీనను
రోగులైనారు, చాలామంది నిద్రిస్తున్నారు. కాబట్టి నువ్వు పరీక్షించుకో, నన్ను నేను పరీక్షించుకోవాలా. మనం ఎందుకు పరీక్షించుకోవాలి? ఇది ప్రభు వల్ల, ఇది పరీక్షా సమయం. నా విశ్వాస యాత్రా జీవితంలో నేను ప్రభువుకు అనుకూలంగా ఉన్నానా, ప్రతికూలంగా ఉన్నానా? సౌలు యొక్క జీవితంలో ప్రతికూలంగా నడుస్తూ వచ్చాడు, దేవునికి అవిధేయుడిగా ఉంటూ వచ్చాడు. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో సౌలు కుటుంబమునకును దావీదు కుటుంబమునకును బహుకాలము యుద్ధం జరగగా దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లెను, ప్రబలెను. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లని రాయబడుతూ వచ్చింది. దావీదు యొక్క జీవితంలో అపోస్తల కార్యం 13వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, చదవండి ఆ మాట. అతడు సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా నియమించెను. అతడు నా ఇష్టానుసారైన మనుషుడు. ఎవరిచ్చారమ్మా సాక్ష్యము? దేవుడే ఇచ్చాడు. ఎవరి గురించి? దావీదు గురించి. దావీదు ఎటువంటి వాడు? నా ఇష్టానుసారమైన మనుషుడు. అతడు నా ఉద్దేశంలన్నీ నెరవేర్చేటువంటి వాడు. విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలుగా, ప్రభుని ఎరిగిన వారంగా సౌలు దేవుడికి అవిధేయతగా జీవించి నిత్య నరకానికి, నష్టానికి గురవుతూ వచ్చాడు. దావీదు దేవునికి విధేయుడిగా జీవిస్తూ వచ్చాడు. దావీదు పోయిన చోటల్లా సుబుద్ధి కలిగి జీవించనేటువంటి మాట 1 సమూయేలు గ్రంథం 18:14 ఉంది. ప్రియులారా, మనం ఇప్పుడు చూడవలసిన లేదు, కానీ సుబుద్ధి కలిగి తన జీవితాన్ని కాపాడుకుంటూ ప్రవర్తిస్తూ దేవునికి మహిమకరంగా అప్పగించుకుంటూ వచ్చాడు. కాబట్టి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు, అతడు నా ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు, నా ఇష్టానుసారమైన మనుష్యుడు. 23వ వచనంలో అతని సంతానం వలన ప్రభు అని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన రాయబడుతూ వచ్చింది. ఎంత గొప్పగా దేవుడు గొర్రెల కాపరిగా ఉండి ఎంతో పొలములో చీకటిలో దూరాన నశించిపోతున్న మానవుడు ఆ దావీదును దేవుడు కనుగొని తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద సింహాసనాసీనుడిగా చేసినటువంటి దేవునికి కృతజ్ఞుడై జీవించాడు దావీదు యొక్క జీవితంలో. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ గుడ్డివాడు అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఎవరు? లోకరక్షకుడు, సర్వలోక రక్షకుడు. దావీదు యొక్క వంశంలో కూడా, దావీదు యొక్క కుటుంబం కూడా జన్మించినటువంటి వాడుగా పేరుగాంచినటువంటి రీతిలో దేవుడు దావీదును దీవించాడు. కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞకు లోబడుతూ వచ్చాడు, దేవునికి విధేయుడిగా ఉంటూ వచ్చాడు, తాను ప్రభువుకు అప్పగించుకుంటూ వచ్చాడు, వర్ధిల్లుతూ వచ్చాడు, దీవించబడుతూ వచ్చాడు, ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలుగా, ప్రభుని ఎరిగిన వారంగా, ప్రభునందు విశ్వాసం ఉంచిన నీవు నేను ఒక్క మాట చదువుకొని మనం గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరైతే క్రీస్తు యేసు సంబంధులుగా ఉంటారో, ప్రభు బిడ్డలుగా ఉంటారో, ప్రభు కొరకై తీర్మానం కలిగి ఉంటారో, శరీరమును దాని ఇచ్చలతో కూడా తన శరీరమును సమస్తమును సిలువ వేసినారు. ప్రభువా, పౌలు అంటాడు గలతీ 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన, నీకు జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించిన. నేను ఇప్పుడు జీవించు జీవితము నన్ను ప్రేమించి నా కొరకై తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాస మూలముగా నేను జీవించుతున్నాడు. తన యొక్క జీవితంలో ఆ యొక్క గురి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఈ జీవితం నాది కాదు, కానీ నా కొరకు ప్రభు ప్రాణం పెట్టి నన్ను ఇక్కడ ఉంచాడు. ఆ ప్రభు కొరకే నా జీవితం. విశ్వాస యాత్ర జీవులు ప్రభు బిడ్డలుగా మన యొక్క గురి ఏంటి, మన గమ్యం ఏంటి, ప్రభు బలలో పాల్పొందేటువంటి నీవు ఏ గురితో నువ్వు ఆ ప్రభు బలలో పాల్పొందుతున్నావు, నిన్ను ప్రశ్నించుకో. దేవుని సన్నిధికి ఇంకా రక్షణ పడకుండా వచ్చిపోతున్నావేమో, ఇదే సమయమని, ఇంకా సమయం ఉందిలే అని గడుపుతున్నావేమో. ప్రియులారా, ఇది రక్షణ దినం మిక్కిలి అనుకూల సమయం, రేపు మందు కాదేమో. దేవుడు సమీపం ఉండగానే, ప్రభు నిన్ను ప్రేమించిన సమయంలో దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. నీ పాపం విషయమే పశ్చాత్తాపడి మారు మనసు పొంది రక్షణ తీర్మానం కలిగి ప్రభుని వెంబడిస్తే ఈ లోకం అశాశ్వతమైంది, ఈ లోకం గతించబోతుంది. లోకం యొక్క తీరంతా కూడా మనం గమనించినప్పుడు దేవుని ఈ లోకం నశించడానికి బహు సమీపంగా ఉందని దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడుతూ ఉంది, కనపడుతున్న సూచనల ద్వారా మనకు కనబడుతుంది. అయితే ప్రభు యొక్క సమీపంగా ఉన్నాడు.
ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉంది. నీవు రక్షణ మారుమనసు పాపక్షమాపణ కలిగిన వాడివైతే ప్రభువుతో కూడా ఉంటాననే నిరీక్షణ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ద్వారా వెల్లడవుతూ ఉంది. కాబట్టి ఈ మాటల చేత మన హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభు బిడ్డలు ప్రభు బలలో పాలు పంచుండగా ఇంకా రక్షణ తీర్మానం లేనటువంటి నీ జీవితంలో రక్షణ కొరకై, రక్షణ తీర్మానం కొరకై ప్రార్థన చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మోకరించండి. ప్రార్థన చేస్తాం.